హలో ఫ్రెండ్స్, భూలోక కైలాసంగా చెప్పబడే శ్రీశైలంలో ఉండే సాక్షి గణపతి స్వామి ఆలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ గుడి అయితే శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం వచ్చి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాము అని చెప్పి కైలాసంలో ఉన్న శివుడికి విఘ్నేశ్వరుడు గణపతి సాక్ష్యం చెప్తాడంట. ఆ గణపతిని సాక్షి గణపతిగా చెప్తారు. అంటే తను శ్రీశైలంలో నీ దర్శనం పొందాడు తండ్రి అని చెప్పి తండ్రికి రుజువు చూపిస్తూ సాక్ష్యం చెప్తాడు ఇక్కడున్న గణపతి శిలాస్వరూపం చూసినట్లయితే రైట్ హ్యాండ్లో అలా పెన్ను అవి పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్లో నోట్బుక్ పట్టుకున్నట్టుగా దాంతో రాస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. చాలా భిన్నమైన స్వరూపంలో ఈ గుడిలో మనకి గణపతి స్వామి దర్శనమిస్తాడు. నల్ల గ్రానైట్ రాయితో చక్కగా రూపొందించిన శిల్పం, ఇంకా తొండం ఎడమవైపుకు మడవబడినట్టుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో దర్శనం పొందుతున్నామంటే ఫస్ట్ సాక్షి గణపతి స్వామికి మేము ఇక్కడికి వచ్చేసాం స్వామి, దర్శనానికి వెళ్ళబోతున్నాం అని చెప్పి మనం చెప్తే మన పేర్లు రాసుకుంటాడంట శ్రీశైలంలో పరమేశ్వరుడికి సాక్ష్యం చూపించడానికి. సో ఇక్కడికి వచ్చి దాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం గుడికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ గోత్రాలు నామాలు వీటిని చెప్పి అర్చనలు చేసిన తర్వాత వెళ్తుంటారు. అంటే స్వామివారికి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేయడం అని అర్థం. ఇప్పుడు ఈ మండపంలో కనిపించే స్వామివారి యొక్క శిలాస్వరూపం అయితే 3.5 దశాబ్ద కాలం క్రితం ఇక్కడ ఉంచబడింది. అంతకుముందు దానికన్నా పురాతనమైన ఒక స్వరూపం ఉండేదంట. అది కాలంతో పాటు కాస్త ఇదవడంతో కొత్త స్వరూపాన్ని ఆ స్థానంలో ఉంచారంట. గుడిలో అయితే 4 కాళ్ళ మండపం, అదే గర్భగుడి, అదే స్వామివారి యొక్క మండపంగా ఉంటుంది. గర్భగుడిలో స్వామివారు ఇలానే ఉంటారు, అంటే నోట్బుక్తో మన పేర్లు రాసి రిజిస్టర్ చేస్తున్నట్టుగా. గర్భగుడికి లోపల 3 వైపులా కూడా నాట్య గణపతి కనిపిస్తాడు. ఇంకా సిమెంట్తో చేసిన శివార్చనలు ఉంటాయి. ఇక్కడున్న ఈ గణపతి గురించి ఏ పురాణాల్లో కూడా ఏ రెఫరెన్స్ కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీశైల సాక్షి గణపతి గుడి యొక్క విశేషాలు. మరి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ వెళ్ళి చూస్తే శ్రీశైలం గుడి యొక్క విశేషాలు, ఆ దర్శన అనుభవాలు గురించి మేము వేసిన వీడియో వస్తుంది. సో తప్పకుండా అది కూడా చెక్ చేయండి. Stay tuned for more videos.